నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఐటీ సెక్టార్ గురించి విశ్లేషణ. ఐటీ సెక్టార్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఐటీ సెక్టార్లో మీరు హై ప్రైస్ తీసుకోవచ్చు, లో ప్రైస్ తీసుకోవచ్చు. ఎలా అయినా మనం ఫాలో అవ్వచ్చు. ఇక తర్వాత మెయిన్ చూడవలసింది ఏ కంపెనీ అయినా సరే, ఏ సెక్టార్ అయినా సరే, ఏ స్క్రిప్ట్ అయినా సరే, ముందు ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, రాబోయే సంవత్సరం ఎంత వస్తుందో చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి టీసీఎస్ ఉంది. లాస్ట్ ఇయర్ 32,430 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం 36,579 కోట్లు వస్తుంది రేపు మార్చి ఫైనాన్షియల్ ఇయర్కి. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవి. తర్వాత సింపుల్గా మళ్ళీ పిఈ రేషియోలు. పిఈ రేషియో సెక్టార్ పిఈ, మామూలు పిఈ రేషియో తక్కువ ఉండాలి, సెక్టార్ పిఈ ఎక్కువ ఉండాలి. హయ్యెస్ట్ ఉన్నటువంటి సెక్టార్ పిఈ చూసుకుంటే ఇన్ఫో ఎడ్జ్ ఉంది. సెక్టార్ పిఈ 43.94 ఉంది. ఆ పిఈ రేషియో వచ్చి ఇన్ఫో ఎడ్జ్ ఓన్లీ 8.79 ఉంది. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇన్ఫో ఎడ్జ్ తెలుగు మ్యాట్రిమోనీ 99 acres అటువంటి ప్రోడక్ట్. టీసీఎస్ సాఫ్ట్వేర్ ఏదున్నా అంటే ఆ సెక్టార్లో ఉన్నటువంటిది ఇది. అంటే ఇన్ఫో ఎడ్జ్ కూడా సర్వీస్ ఓరియంటెడ్, అందుకని దీంట్లో చూపించడం జరిగిందేమో. అందుకని ఐటీ సెక్టార్లోనే ఉంది ఇది కూడా. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇలా మనం చూడాలి. ఇండస్ట్రీ పిఈ ఎక్కువ ఉండాలి, మన పిఈ రేషియో తక్కువ ఉండాలి. అదర్ ఇన్కమ్ ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి. అదర్ ఇన్కంలో ఇదే లీడర్లో ఉండు ఇన్ఫో ఎడ్జ్. అంటే నెక్స్ట్ టీసీఎస్, ఆ నెక్స్ట్ ఇన్ఫోసిస్. మళ్ళీ ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అది ఎక్కడుంది? కేసాల్వ్స్ ఇండియా అని ఒక కంపెనీ ఉంది, అది ఎక్కువ ఉంది, 161.06లో ఉంది. కేసాల్వ్స్ ఇండియా ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. తర్వాత ఆర్ఓఈ హైయెస్ట్ ఏది ఉంది? బ్లాక్ బాక్స్ అనే కంపెనీ ఉంది, 1473 ఉంది అది రిటర్న్ ఆన్ ఈక్విటీ. తర్వాత రిజర్వ్స్ ఏ కంపెనీ హైయెస్ట్ ఉంది? టీసీఎస్ కాడ హైయెస్ట్ ఉన్నాయి రిజర్వ్లు, 96,587 కోట్లు ఉంది. అందుకని మనము పిఈ రేషియో తక్కువ ఉండాలి, ఇండస్ట్రీ పిఈ ఎక్కువ ఉండాలి, ఆర్ఓఈ ఎక్కువ ఉండాలి, ఆర్ఓసిఈ ఎక్కువ ఉండాలి, అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉండాలి, రిజర్వ్లు ఎక్కువ ఉండాలి. ఈ తర్వాత డెట్ ఏదైతే డెట్ ఉందో డెట్ ఉండకూడదు. అంటే అప్పు అసలు ఉండకూడదు. ఇప్పుడు రోల్టా ఉంది, 8,641 హైయెస్ట్ ఉంది రోల్టా. మనం ఏం చూడాలి? జీరో డెట్ చూడాలి. నెట్ లింక్ ఉంది, అది జీరో డెట్. ఇలా మనము అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి మనకు హైయెస్ట్ ఉండాలి. అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టు. ఏదున్నా కొన్ని హై ఉండాలి. ఒక డెట్ ఒకటి, పిఈ రేషియో ఒకటే లోలో ఉండాలి. ఇప్పుడు స్టార్కామ్ ఇన్ఫో ఉంది, అది 75% ఉంది ప్రమోటర్ స్టేక్. తర్వాత ఇలా మనము ఒక్కొక్క కంపెనీ ఏదేదైతే ఉందో, ఈ సుమారుగా 200 పైన ఉన్నాయి కంపెనీలు. ఈ 200 కంపెనీల్లో ప్రాఫిట్ ఏది ఎక్కువ ఉందో చూడాలి. ఇది మీడియము స్మాల్ కంపెనీనా చూడాలి. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ట్ ఇయరు, బిఫోర్ లాస్ట్ ఇయరు, ఈ ఇయరు, రాబోయే ఇయరు. తర్వాత సెక్టార్ పిఈ, ఇండస్ట్రియల్ పిఈ. నెక్స్ట్ మనకి బుక్ వాల్యూతో పాటుగా ఇయర్లీ హైలు, ఇయర్లీ లోలు, డిఎంఏలు 50 డేస్లు, 200 డేస్ యావరేజ్లు, ఎఫ్ఐఏలు హోల్డింగ్స్ ఎవరెవరు ఎక్కువ ఉన్నారు, పబ్లిక్ హోల్డింగ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, డిఐఏల హోల్డింగ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది. అంటే ఏ కంపెనీలో ఎఫ్ఐఐలు కనుక హోల్డింగ్ ఎక్కువ ఉంది అంటే అది వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. లో హై అంటే ఎఫ్ఐఐలు కొన్నారు, బాగా పెంచుతారు, వాళ్ళు అమ్మటం మొదలుపెట్టేసారు, ఫాస్ట్గా పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్నాయి, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ ప్యానిక్ చేయరు, ఎక్కువ అమ్మటం కానీ కొనటం కానీ చేయరు. అది గమనించాలి. పబ్లిక్ దగ్గర మాత్రం ఉంటే బాగా రేటు పెరిగితే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సెల్లింగ్ ప్రెషర్. ఈ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంటే, అదొకటి గమనించాలి. తర్వాత బుక్ వాల్యూ ఎక్కువ ఉందా లేదా అనేది గమనించాలి. ఇక డివిడెండ్ ఈల్డ్, ప్రైస్ బై బుక్ వాల్యూ, మన షేర్ ఎంత ఉంది, మన బుక్ వాల్యూ మీద ఎన్ని రెట్లు ప్రైస్ ఉంది, రిటర్న్ ఆన్ అసెట్స్ ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, క్యాష్ ఫ్లో ఎంత ఉంది, ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉంది, ఇవన్నీ మనము గమనించాలి. లోన్లు ఏమైనా ఉన్నాయా లేవా, డెట్ ఉందా లేదా, ఈక్విటీ క్యాపిటల్ ఎంత ఉంది, ఈపీఎస్ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఇవన్నీ మనము గమనించి
ఇవి చేయాల్సి ఉంటుంది. దీనికి ఐటీ సెక్టార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఐడియా కోసం, విశ్లేషణ వరకే. మరలా మీరు ఏదైనా చేయదలుచుకున్నా, కొనదలుచుకున్నా మీరు ఓన్ ఎనాలిసిస్ చేసుకొని బై సెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.